శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. జూన్ 4 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి రాత్రి 11:29 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం రోజంతా ఉంది. గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మీ పనుల్లో సర్వ సౌఖ్యాలు చేకూరతాయి. మీ ప్రయాణాల్లో సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకములో ఉచ్ఛలో ఉన్నాడు. గురువుకి కర్కాటకం ఉచ్ఛ రాశి కాబట్టి, కర్కాటకంలో ఉచ్ఛలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా గురువు ఉచ్ఛ స్థితి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన రవి వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పనిచేసే చోట అధికారులతో మాట్లాడేటప్పుడు ఉద్యోగులు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి ఎవరైనా సరే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు ఉత్తరాషాఢ అనుకూలిస్తుంది. అంటే కంప్యూటర్ పరంగా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి ఈ నక్షత్రం అద్భుతంగా అనుకూలిస్తుంది. అలాగే పై చదువుల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా ఉత్తరాషాఢ చాలా మంచి నక్షత్రము. అలాగే వేద విద్యలు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాషాఢ మంచి నక్షత్రం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే విశేషమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అంటే అనారోగ్య సమస్యలన్నిటి నుంచి కూడా మేషరాశి వాళ్ళకి ఈరోజు చక్కటి ఉపశమనం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి.
అలాగే బంధుమిత్రులతో అకారణంగా కలహములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా వస్తువుల పరంగా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. అంటే కొద్దిగా ప్రయత్నిస్తేనే తలపెట్టిన ప్రతి పనిలో కూడా మిథున రాశి వాళ్ళు మంచి విజయాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడటం వల్ల వాటి వల్ల మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. అనారోగ్యాలు తగ్గింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు రుణాలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రావలసిన ధనం సకాలంలో చేతికి అందేటటువంటి అవకాశాలు, మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రయత్నించుకుంటే మొండి బాకీలు ఈరోజు వసూలవుతాయి. అలాగే ప్రయాణాల పరంగా ఏర్పడేటటువంటి ఒత్తిడి నుంచి ఈరోజు సింహరాశి వాళ్ళు బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కార్య సాఫల్యత ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. జాయింట్ వ్యవహారాల్లో కూడా విజయం చేకూరుతుంది. అంటే కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేయాలి. అలాగే బంధుమిత్రులతో అకారణంగా కలహములు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రుణాలు వసూలయ్యే సూచనలు ఉన్నాయి. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకు మాత్రం వ్యాపారం కొద్దిగా స్తంభించిపోయే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు వ్యాపార రంగంలో సరికొత్త ప్రణాళికలతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తులాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంటికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే తలపెట్టిన పనులన్నింటిలో విజయాన్ని పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు సహనంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ ఈరోజు వాటన్నిటినీ కూడా మీ సమయస్ఫూర్తితో అధిగమించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కార్య సాఫల్యత ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకానికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పులన్నీ తీర్చగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే దత్తాత్రేయ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో ధనాన్ని దాచిపెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర చక్కగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధి విధానాల గురించి, బయటికి వెళ్ళేటప్పుడు ఏ మంత్రం చదువుకుని వెళితే అదృష్టం కలిసి వస్తుందో ఆ విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.